హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు పటాకీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. వచ్చేసి అయితే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ అయితే చేయించుకుంటున్నాం అనమాట. మేము ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాము. అయితే ఇప్పుడైతే కథ అయితే స్టార్ట్ కాలేదు. పంతులు అయితే లేట్ అయింది అనమాట. పంతులు వస్తున్నాడు. అయితే అందరం రెడీ అయిపోయిన మమ్మీ వాళ్ళది ఇంకా రెడీ అవుతారు. మీకు చూపిస్తా. అంటే అందరూ వస్తారు, మా చుట్టాలు అందరూ వస్తారు. దగ్గర 100 మంది దాకా ఏమంటారు, అందరూ వస్తారు. చాలా అందరూ. A few moments కదా అని చెప్పేసి ఒక వృక్షం కింద కూర్చొని చింతిస్తున్నాడు. ఊరి చివరిలో బ్రాహ్మణులు ఎందుకు ప్రియ గలవాడు కాబట్టి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క మధుసారి వృద్ధ బ్రాహ్మణ విశ్వరూపంలో ప్రత్యక్షమై ఆ యొక్క బ్రాహ్మణత్వం అడిగినంత ఓయి బ్రాహ్మణత్వం ఆ సకల విద్య తెలిసిన వాడి సకల వేదాలు తెలిసిన వాడి వీరనాయన చింతిస్తున్నావు, వీరనాయన దుఃఖిస్తున్నావు అని చెప్పేసి అడిగినాడట. అందర ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆ స్వామి వారికి నమస్కారం చేసినాడట. 2 కరములు జోడించి, ఓ స్వామి మీరు ఎవరో నేను ఎరగకపోతే నాకంటే మీరు వయసులో పెద్దవాని వలె ఉన్నారు. ఎన్ని విద్యలు తెలిస్తేనేమి, ఎన్ని వేదాలు తెలిస్తేనేమి స్వామి ప్రతి నిత్యం భిక్షాన్ని చేసుకుని వచ్చి నా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది. ఈ దినమున ఏ కుమారుడు కూడా విచారించలేదు. నా భార్య బిడ్డల్ని పోషించుకోవడం ఎలా స్వామి, ఏదైనా ఉపాయం ఉంటే వివరించండి అని చెప్పేసి 2 కరములు జోడించి ముదుసరి బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామి వారిని అడిగినాడట. అంత నా స్వామి వారు చెప్పారంట, మరి ఓ ఈ బ్రాహ్మణోత్తమ సాక్షాత్ శ్రీ సత్యేశ్వర స్వామి వారికి వ్రతము రాత్రి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఆ సత్యనారాయణ స్వామి వారికి వ్రతం తనంతా కూడా సవివరంగా అదుపునేసి అక్కడికక్కడి అంతర్ధానం అయిపోయినాడట. అంటే అదృశ్యమైపోయినాడట. మరి ఆ యొక్క బ్రాహ్మణత్వంలో సంగ్రహించుకొని నాయందరి దయాళుడి సాక్షాత్ శ్రీమన్నారాయణుడితే ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి మిక్కిలి సత్యంతో స్వామివారి యొక్క శ్లోకాలు ప్రతిపించుకొని ఆత్మలక్ష్యం గావించుకొని స్వామివారికి నమస్కారం గావించుకొని ఆ గ్రామంలో ఉన్న వీరి చెంతకు బయలుదేరి వెళ్ళినాడట. ఇంతకు ఏదైతే గుమ్మం ఎందుకు వృక్షాలు లభించలేదు, ఆ గ్రామంలో నీరు ఎందుకు గుమ్మం ఎందు బహుధనం బహు ధాన్యం బహు ద్రవ్యం లభించాయట. వాటన్నింటిని కూడా తీసుకుని వెళ్లి భార్య బిడ్డలతో చర్చించి మరునాడు తన బంధుమిత్రుడైన వేదమూర్తులైన బ్రాహ్మణత్వులందరినీ కూడా పిలిపించి అంగరంగ వైభవంగా స్వామి వారి యొక్క వ్రతమును ఆచరింపజేసి బ్రాహ్మణోత్తరులందరికీ కూడా దక్షిణాబులాసలుంగి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ దినము రాత్రి ఎందు స్వామి వారి కృపమాత్రుడై నిద్రావస్థలో ఉండి మరునాడు వేకుజామున లేచి చూసేసరికి ఇల్లంతా కూడా స్వర్ణమయమైపోయిందట. బంగారు ఆభరణతోటి బంగారు హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని గొలచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటా ఈ దైవం శ్రీ సత్య. చేతిలో వెళ్తే ఫస్ట్ పసుపు వేస్తారు చిట్టి. అనేసి